సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను అపహరించి జలగర్భంలో దాక్కున్నాడు. వేదాలను మరలా రక్షించి బ్రహ్మదేవునికి అప్పగించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి. స్వామి సోమకాసురుని వధించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించాడు. వేదాల పునరుద్ధరణ జరిగిన రోజు చైత్రశుద్ధ పాడ్యమి. ఉగాది పర్వదినం రోజునే వాలి వధ జరిగింది. రాముని చరిత్రే ఒక మహాద్భుత సందేశం. సహస్రార్జునుడు జమదగ్నితో కయ్యానికి దిగి తనతో పాటుగా క్షాత్ర జగత్తునంతటినీ సంహరించే పరశురామ సృష్టికి కారకుడైనాడు. అలాంటి పరశురాముడిని కశ్యపాది ఋషులు తిరస్కరించారు. ఆ తరువాత వశిష్ఠ విశ్వామిత్రుల వైరం మరలా బ్రాహ్మణ క్షత్రియుల మధ్య అగాధాన్ని సృష్టించింది. శ్రీరాముని జన్మతో ఈ రెండు ధారలు ఏకమై రామరాజ్య ప్రతిష్టకు దోహదం చేశాయి. సమాజ శక్తిని రాజశక్తి దూరం చేసుకోకూడదు, అలాగే రాజశక్తిని సమాజ శక్తి దూరం చేసుకోకూడదు.